ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ನಾಲ್ಕುನೂರ 90ರಿಂದ 500 ತನಕ. ಅಸಂಗೋಹಂ ಅನಂಗೋಹಂ ಅಲಿಂಗೋಹಂ ಅಭಂಗುರಃ ಪ್ರಶಾಂತೋಹಂ ಅನಂತೋಹಂ ಮತಾಂತೋಹಂ ಚಿರಂತನಃ ಅಕರ್ತಾಹಂ ಅಭೋಕ್ತಾಹಂ ಅವಿಕಾರೋಹಮಕ್ರಿಯಃ ಶುದ್ಧಬೋಧಸ್ವರೂಪೋಹಂ ಕೇವಲೋಹಂ ಸದಾಶಿವಃ ದ್ರಷ್ಟುಶ್ರೋತುರ್ವಕ್ತುಃ ಕರ್ತೃ ಭೋಕ್ತೃರ್ವಿಭಿನ್ನ ಏವಾಹಂ ನಿತ್ಯನಿರಂತರ ನಿಷ್ಕ್ರಿಯ ನಿಸ್ಸೀಮಾ ಸಂಗಪೂರ್ಣಬೋಧಾತ್ಮ ನಾಹಮಿದಂ ನಾಹಮದೋಪಿ ಉಭಯೋರವಭಾಸಕಂ ಪರಂ ಶುದ್ಧಂ ಬಾಹ್ಯಾಭ್ಯಂತರಶೂನ್ಯಂ ಪೂರ್ಣಂ ಬ್ರಹ್ಮಾದ್ವಿತೀಯಮೇವಾಹಂ ನಿರುಪಮಂ ಅನಾದಿತ್ವಂ ತ್ವಮಹಂ ಇದಮದ ಇತಿ ಕಲ್ಪನಾದೂರಂ ನಿತ್ಯಾನಂದೈಕರಸಂ ಸತ್ಯಂ ಬ್ರಹ್ಮಾದ್ವಿತೀಯಮೇವಾಹಂ ನಾರಾಯಣೋಹಂ ನರಕಾಂತಕೋಹಂ ಪುರಾಂತಕೋಹಂ ಪುರುಷೋಹಮೀಶಃ ಅಖಂಡಬೋಧೋಹಮಶೇಷಸಾಕ್ಷಿ ನಿರೀಶ್ವರೋಹಂ ನಿರಹಂಚ ನಿರ್ಮಮಃ ಸರ್ವೇಷು ಭೂತೇಷು ಅಹಮೇವ ಸಂಸ್ಥಿತಃ ಜ್ಞಾನಾತ್ಮನಾಂತರ್ಬಹಿರಾಶ್ರಯಃ ಸನ್ ಭೋಕ್ತಾ ಚ ಭೋಗ್ಯಂ ಸ್ವಯಮೇವ ಸರ್ವಂ ತದ್ಯತ್ ಪೃಥಗ್ದೃಷ್ಟಮಿದಂತಯಾ ಪುರಾ ಮಯ್ಯಾಖಂಡಸುಖಾಂಬೋಧೌ ಬಹುಧಾ ವಿಶ್ವವೀಚಯಃ ಉತ್ಪದ್ಯಂತೆ ವಿಲೀಯಂತೆ ಮಾಯಾಮಾರುತವಿಭ್ರಮಾತ್ ಸ್ಥೂಲಾದಿಭಾವಾ ಮಯಿ ಕಲ್ಪಿತಾ ಭ್ರಮಾತ್ ಆರೋಪಿತಾನೋ ಸ್ಫುರನೇನ ಲೋಕೈಃ ಕಾಲೇ ಯಥಾ ಕಲ್ಪಕವತ್ಸರಾಯಣಾತ್ ಋತ್ವಾದಯೋ ನಿಷ್ಕಲನಿರ್ವಿಕಲ್ಪೇ ಆರೋಪಿತಂ ನಾಶ್ರಯದೂಷಕಂ ಭವೇತ್ ಕದಾಪಿ ಮೂಢೈರ್ಮತಿದೋಷದೂಷಿತೈಃ ನಾದ್ರೀಕರೋತ್ಯೂಷರಭೂಮಿಭಾಗಂ ಮರೀಚಿಕಾವಾರಿಹ ಮಹಾಪ್ರವಾಹಃ ಆಕಾಶವತ್ ಕಲ್ಪದಿದೂರಗೋಹಂ ಆದಿತ್ಯವದ್ಭಾಸ್ಯ ವಿಲಕ್ಷಣೋಹಂ ಆಹಾರ್ಯವತ್ ನಿತ್ಯವಿನಿಶ್ಚಲೋಹಂ అంభోదివత్పారవివర్జితోహం. ఇక్కడి వరకు మనం విచారణం చేసుకున్నాం. వివేక చూడామణిలో నిధిధ్యాసన శ్లోకాల తర్వాత ప్రారబ్ధ ప్రకరణం వచ్చి జీవన్ముక్త పరుషునికి అసలు ప్రారబ్ధం కూడా ఉండదు. చూసే అజ్ఞానిలో ఆయన శరీరంలో కూడా అన్ని క్రియలు జరుగుతున్నాయి, తింటున్నాడు, మేము చేసే పనులన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు కూడా బహుశా సంచిత కర్మలని జ్ఞానం ద్వారా కాల్చిపారేయచ్చు, వచ్చే కర్మలను ఆగామి కర్మని కాల్చిపారేయచ్చు, ప్రారబ్ధ కర్మను ఎవరు తప్పించుకోలేరేమో. అందుకే జ్ఞానం వచ్చిన తర్వాత కూడా జీవన్ముక్త పురుషులు కూడా శరీరాన్ని టక్కని అట్లా వదులుకోలేకపోతారేమో, ప్రారబ్ధం అనుభవించే పోవాలేమో అని మూఢులు అజ్ఞానులు ఆరోపం చేసుకోవడం వల్ల మేఘము సూర్యుని కప్పి మూసేసిందని చిన్నపిల్లలు ఎట్లా అనుకుంటారు. ఇంత చిన్న మేఘం ఒక ధూళి కణమంత కూడా ఉండదు మేఘం సైజు. అంత పెద్ద సూర్యుని సైజు
చూస్తే చాలా పెద్దగా ఉంటుంది. దానికి కప్పనీకి అవుతుందా? అయినా కూడా పిల్లలు అట్లా అజ్ఞానంతో అనుకుంటారు. అందుకే అలాంటి అజ్ఞానుల కోసము సరే అప్ప నీకే జీవన్ముక్త పురుషుడు శరీరంలో తాదాత్మ్యం తీసుకున్న తర్వాత కూడా శరీరంతో సంబంధం తెంచుకున్న తర్వాత కూడా ఆయన శరీరంలో జరిగే క్రియలను చూసి నువ్వు భ్రాంతిలో ఉన్నావు కాబట్టి కాసేపు సరేలే ప్రారంధ కర్మ అనుభవించాల్సిందని అనుకో అని స్టార్టింగ్లో కొంచెం శాస్త్రం చెప్పి దాని తర్వాత అసలు ఆయనకు ప్రారంధం ఉండనే ఉండదు. శరీరంతో సంబంధం తెచ్చుకున్న తర్వాత ఆయన స్వరూపంలోనే ఉంటాడు. ఆత్మకు ఏ ప్రారంధము ఉండదు. పోనీ శరీరానికి ప్రారంధం ఉంటుందంటే శరీరం జడమైన పదార్థానికి ఏమి ప్రారంధం ఉంటుంది? మరి ఎలా జరుగుతున్నాయి ఆయన శరీరంలో క్రియలు? తిన్నుడు, ఏరుగుడు అన్ని పనులు జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే దానికి మొమెంటం. ఏ వస్తువుకైనా కూడా ఫ్యాన్ స్విచ్ బటన్ నొక్కిన వెంబడి టక్కని ఆగిపోదు. బల్లి తోకను కత్తిరించిన వెంబడి టక్కని ఏమీ మూమెంట్ లేకుండా ఆగిపోదు. మనం ఈ శరీరాన్ని ప్రాణం వదిలిపెట్టిన పోయిన తర్వాత కూడా శరీరంలో కొన్ని పనులు జరుగుతుంటాయి. ఊదుకుంటుంది, శరీరం అంతా ఉబ్బిపోయి లోపల ఉన్న బ్యాక్టీరియాలు బయటకు వస్తూ ఉంటాయి. ఎన్నో క్రియలలో అప్పుడు కూడా ఒక ప్రాణం ఉంటుంది లోపల. అది ధనంజయ ప్రాణమని, అది మళ్ళా ఊదేది శరీరాన్ని ఊదడానికి కూడా లోపల ఉన్న ప్రాణవాయువుని ఊదుతుంది. అందుకే శరీరం ఊదిపోతుంది ప్రాణం పోయిన తర్వాత. కాబట్టి నువ్వు నీ శరీరంతో సంబంధం తెంచుకున్న తర్వాత కూడా శరీరంలో కొన్ని జరుగుతూ ఉంటాయి క్రియలు. శరీరానికి తానదైన ధర్మాలు ఉంటాయి, ప్రాణానికి తానదైన ధర్మాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ నువ్వు జీవన్ముక్త పురుషుని మీద ఆరోపణ చేసుకోకూడదు. జీవన్ముక్త పురుషునికి ప్రారంధ కర్మలు కూడా ఉండవు. జ్ఞానం అనేక జన్మల నుంచి వచ్చిన సంచిత కర్మలే కాల్చి పారేసిందంటే ఈ ఒక్క ప్రారంధ కర్మను ఎందుకు కాల్చలేదు? ఆ ప్రారంధాన్ని కూడా శరీరంతో సంబంధమే తెంచుకో ఉంటారు అని చెప్పుకొని వచ్చి ఇప్పుడు ఆ స్వరూపం గురించి శిష్యుడు అనుభవ రూపంలో ఇవన్నీ వ్యక్తం చేసుకుంటూ వస్తున్నాడు గురుగారికి. గురుగారు ఫస్ట్ సమాధిలో కూర్చోబెట్టిన తర్వాత సమాధి స్థితి నుంచి లేచి వచ్చిన తర్వాత వాడి అనుభవాలు చెప్తున్నాడు. ఇది ప్రాక్టికల్గా రావాలి. నమే దేహేన సంబంధో మేఘేనేవ విహాయసః అతః కుతో మే తద్ధర్మాః జాగ్రత్ స్వప్న సుషుప్తయః. నమే దేహేన సంబంధో మేఘేనేవ విహాయసః అతః కుతో మే తద్ధర్మాః జాగ్రత్ స్వప్న సుషుప్తయః. ఆకాశంలో ఎట్లా మేఘాలు వస్తుంటాయో పోతుంటాయో ఆకాశంతో దానికి ఏ సంబంధం లేకుండా ఉంటుందో, మేఘాలకి ఆకాశానికి ఎన్ని మేఘాలు వచ్చినా పోయినా, అలాగే నేను సచ్చిదానంద స్వరూపాన్ని పరమాత్మని. నాలో ఇలాంటి శరీరాలు ఎన్నిసార్లు వచ్చాయో, ఎన్నిసార్లు పోయాయో, ఎన్నిసార్లు సృష్టి అయ్యాయో, ఎన్నిసార్లు ప్రళయాలు అయ్యాయో, ఎన్నిసార్లు నాలో ఇంద్ర శరీరాలు వచ్చాయి, ఇంద్ర శరీరం పోయాము. ఏదో ఒక జన్మలో మనం కూడా ఇంద్రులు అయి ఉంటాము, యమధర్మరాజులు అయి ఉంటాము. అనాది కాలం నుంచి లెక్కలేసుకుంటే అన్ని పోస్టులు ఒక రౌండ్ తిరిగి వచ్చేసి ఉంటాము. కాబట్టి నేను అలాంటి నిత్య స్వరూపాన్ని. నాలో ఇవన్నీ వస్తుంటాయి, పోతూ ఉంటాయి, మేఘాలు వచ్చినట్టు పోయినట్టు. అతః కుతో మే తద్ధర్మాః జాగ్రత్త స్వప్న సుషుప్తయః. అందుకే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తిల్లో ఏమైతే ఈ ధర్మాలు ఉన్నాయో అవన్నీ నాలో ఉండడానికి ఎట్లా సాధ్యమవుతుంది? ఊరికి నాలో లేకపోయినా ఉన్నట్టుగా భావించుకున్నందుకు అందులో నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. అంతేకాని నాలో అవి లేవు అని శిష్యునికి అనుభవం అట్లా ఉంటుంది. ఉపాధిరాయాతి సయేవ గచ్చతి సయేవ కర్మాని కరోతి భుంక్తే సయేవ జీవన్ మ్రియతే సదాహం కులాద్రివన్నిశ్చల ఏవ సంస్థితః. ఉపాధిరాయాతి సయేవ గచ్చతి సయేవ కర్మాని కరోతి భుంక్తే సయేవ జీవన్ మ్రియతే సదాహం
కులాద్రివన్నిశ్చల ఏవ సంస్థితః. उपाधिरायाति स एव गच्छति स एव कर्माणि करोति भुङ्क्ते स एव जीवन् म्रियते सदा कुलाद्रिवन्निश्चल एव संस्थितः. ఉపాధి రాయాతి సయేవ గచ్చతి. ఈ శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సయేవ కర్మాని కరోతి. ఈ శరీర సంఘాతమే అవే కర్మలు చేస్తూ ఉంటుంది. నేను చేయను, నేను మాత్రం సాక్షిభావంలోనే ఉంటాను. ఇది మనము అలా పాటించలేము. సాక్షిభావంలో ఉండలేకపోతుంటాం, ఇన్వాల్వ్ అయిపోతాం ఈ శరీరంతో. రమణ మహర్షులు ఒకసారి అడవిలో నడుచుకొని పోతూ ఉంటే కన్నా కాలు కింద ఒక చెట్టుకి తగులుతుంది. అక్కడ తేనె పెట్టి ఉంటుంది. ఆ తేనెటీగలు వచ్చి అంటిస్తాయి ఇంకా కాలికి. మనం ఏం చేస్తాం అలాంటి పరిస్థితుల్లో? తేనెటీగలు వచ్చి కానీ కేకలు పెట్టుకొని పరిగెత్తి దూరం 1 కిలోమీటర్ దూరం పరిగెడతాం ఆ తేనెటీగలతో వచ్చి తప్పించుకోవడానికి. రమణ మహర్షి గారు ఏం చేశారు తెలిసిన? ఇంకా కాలు దగ్గరగా పెట్టాడు. కరువుని అని చెప్పేసి ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా అటు ఇటు పరిగెట్టి అయ్యో గురుగారు అంటున్నాను. ఏం సైలెంట్గా ఉండండి. ఈ పాదము దాని ఆ ఇల్లుని పాడు చేసింది. ఈ కాలుకు ఆ దెబ్బలు, ఆ పనిష్మెంట్ కావాల్సిందే అని చెప్పేసి కాలుని అక్కడే పెట్టేసి కరిపించుకుంటాడు. కాలు ఊదిపోయి మళ్ళీ సుమారు 1 నెల రోజులు సరిగ్గా నడవడానికి కూడా కాలేదు. మనము మన శరీరాన్ని అట్లా పనిష్మెంట్ ఇచ్చుకుంటామా? ఇచ్చుకోలేము. ఇరుక్కుపోయాము. మనకి అర్థమైనట్లు అవుతుంది కానీ ఆచరణలో ఒక్కటి కూడా తీసుకొని రాలేకపోతున్నాం. ప్రపంచం మీద మిథ్యాత్వ దర్శనం లేదు, అహమ్మమ భావాలు పోతా లేదు. వింటున్నట్టు అర్థమైనట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రాక్టికల్గా మాత్రము మన శరీరాన్ని అలా చూసుకోలేకపోతున్నాం మనకన్నా భిన్నంగా సాక్షి భావంలో. కానీ వాడు అనుభవించిన శిష్యుడు అట్లా ప్రాక్టికల్లో ఉంచాడు. ఈ శరీరం వస్తుంటాయి, శరీరమే కర్మ చేస్తా, అసలు నేను చేస్తాలేననే భావంలో ఉంటాడు. ఉపాధి రాయాది సయేవ గచ్చతి సయేవ కర్మాని కరోతి భుంక్తే సయేవ జీవన్ మ్రియతే సదాహం. ఆ శరీరమే పుడుతూ ఉంటుంది, చస్తూ ఉంటుంది, నాకు సంబంధం లేదు. కులాద్రివన్ నిశ్చల ఏవ సంస్థిత. నేను కులాద్రి కొండ ఎంత నిశ్చలంగా ఉంటుందో అంతే నిశ్చలంగా నాకు ఏమీ సంబంధం లేకుండా నా పాటికి నేనున్నాను. సైలెంట్గా ఈ నాటకాలన్నీ చూస్తూ ఉన్నాను. ఈ శరీరంలో జరిగే నాటకాలు అట్లే చూసుకోవాలి. సాక్షిభావంలో ఊరికి ఏమీ కాదు, తిడుతూ ఉండాలి శరీర సంఘాతాన్ని, మనసుని. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకో. ఎన్ని తిప్పలు పడుతున్నావు, చిన్నప్పటి నుంచి దెబ్బల మీద దెబ్బలు పడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉదయం నిద్ర లేస్తే సాయంత్రం వరకు శరీరంలో ఏదో ఒకటి సమస్యల మీద సమస్యలే ఉన్నాయి అని చెప్పేసి మన శరీర సంఘాతాన్ని మనమే అలాగా దూరం చేసుకోవాలి సంబంధం. ఇక్కడైతే జ్ఞాని తన సమాధి స్థితిని అనుభవించిన తర్వాత అలాంటి అనుభూతిని ప్రాక్టికల్గా గురుగారికి చెప్పేస్తున్నాడు. మళ్ళా నెక్స్ట్ శ్లోకంలో నమే ప్రవృత్తిర్నచమే నివృత్తి సదైకరూపస్య నిరంకుశస్య ఏకాత్మకో యో నిబిడో నిరంతరో వ్యోమేవ పూర్ణః సకతం ను చేష్టతే. నమే ప్రవృత్తిర్నచ మే నివృత్తిః సదైకరూపస్య నిరంకుశస్య ఏకాత్మకో యో నిబిడో నిరంతరో వ్యోమేవ పూర్ణః సకతం ను చేష్టతే. నాలో నమే ప్రవృత్తి, నాలో ఏ ప్రకారమైన ప్రవృత్తి కర్మ లేదు. మరి ఏంటి శరీరంలో నేనే ఇక్కడి నుంచి వేరే ఊరికి పోయినట్టు వచ్చినట్లు అనిపిస్తూ ఉంది, ప్రవృత్తి ఉన్నట్టు అనిపిస్తూ ఉంది అంటే కానీ అది మనకు భ్రాంతి కలుగుతూ ఉంది, జీవభావంలో ఉండం కాబట్టి. ఇప్పుడు మన ట్రైన్లో కూర్చున్నాం ఒకసారి రైల్వే స్టేషన్లో, మన ట్రైన్ అసలు బాగా గట్టిగా ఆగింది, అది కదలడం లేదు. కానీ పక్క ట్రైన్ కొద్దిగా కదులుతూ ఉంటే కానీ ఒకసారి భ్రాంతి పుడుతుంది, మన ట్రైన్ కూడా కదులుతుంది. అయ్యో మన వాళ్ళు ఎవరో నీళ్ళ బాటిల్ తీసుకుని కిందికి దిగినారు,
ఆ కిటికీలు చూసి తొందరగా రా 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 రా, ట్రైన్ కదులుతూ ఉంది అని అరుస్తాం. అట్లా అక్కడ పోయేది మనకు కనపడుతుంది. మన ట్రైన్ కదిలినట్టు, మన ట్రైన్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు, పక్కలో ఉన్న ట్రైన్ కదిలితే మన ట్రైన్ కదిలినట్టు భ్రాంతి పుడుతుంది. అలాగే మన లోపల ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపుడు నిశ్చలంగా కదలకుండా ఉన్నాడు. కానీ ఈ జీవభావంలో వచ్చేసి జీవుడిలో మూమెంట్గా జరుగుతూ ఉంటే కన్నా మనలో మూమెంట్ కలుగుతుంది అని చెప్పేసి మనకు భ్రాంతి కలుగుతూ ఉంటుంది. అవి పరిగెత్తేటట్టు కనిపిస్తూ ఉంటాయి భ్రాంతి ద్వారా. అందుకే అది కానీ జ్ఞానులు ఇలాంటి సమాధి స్థితిని అనుభవించిన వాళ్ళు స్పష్టంగా అంతే. మీరు కూడా సాధనలు చేస్తూ ఒకసారి అనుభూతులు అవుతాయి. ఒక్కొక్కసారి బెంగళూరు అంత దూరము ప్రయాణం చేసి వచ్చినా అసలు నా లోపల కారు పోతూ ఉందనే, నా లోపల ట్రైన్ పోతూ ఉందనే అనుభూతులు కూడా వస్తాయి. కొద్దిగా ఎక్కువ అందులో లయం చేస్తే కన్నా మనము ట్రైన్లో పోయినట్లుగా నా లోపలే ట్రైన్ పోతూ ఉంది, నా లోపలే కారు పోతూ ఉంది. 300-400 కిలోమీటర్లు మొత్తం ఒక చిన్న స్వప్నంలాగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అనుభూతులు వస్తూ ఉంటాయి. అలా ఇప్పుడు శిష్యునికి నమే ప్రవృత్తి నచమే నివృత్తి, అసలు ఏమి ప్రవృత్తి లేదు, నాలో నివృత్తి లేదు, జరుగుతున్నట్టు భ్రాంతి కలుగుతుంది అంతే. నిరంకుశస్య, ఒకసారి స్వప్నంలో కూడా అక్కడెక్కడో సింహం కనిపిస్తుంది స్వప్నంలో, అది త్వరంకి వస్తూ ఉంటుంది. భయపడి పరిగెత్తి అక్కడ పరిగెడతాం, స్వప్నంలో పరిగెడతా ఉంటే ఇక్కడ పొరుపు మీద కూడా చేతిలో కాళ్ళు మనము ఆడిస్తూ ఉంటాం. పక్కలో ఉన్న వాళ్ళు ఏంటి పిచ్చి పట్టిందా అనుకుంటారు. ఒకసారి మా ఫ్రెండు అర్ధరేతుల్లో వచ్చేసి కేకలు పెట్టి దేన్నో తొరుముతున్నాడు. అందరూ మేము లైట్లు వేసి ఏమైందని లేపితే కానీ ఏమైందంటే మళ్ళా లేచిన తర్వాత లేదు దయ్యం వచ్చిండే స్వప్నంలో, దాన్ని తొరుముతూ ఉంటే నేను స్వప్నంలో దయ్యం వస్తే జాగ్రత్త అవస్థలో కేకలు పెట్టి తొరుముతున్నాడు. అట్లా భ్రాంతి ఒకసారి అది సత్యం కాకపోయినా సత్యంగా ఉన్నట్టుగా భావించుకుంటూ ఉంటుంది మనసు. అందుకే నేను నిరంకుశస్య, నాకు ఏ అంకుశాలు లేవు, నా జుట్టు ఎవరి చేతిలోనూ లేదు, సర్వతంత్ర స్వతంత్రుని నేను. కాబట్టి నా చేతిలో పని చేయించేంత సామర్థ్యం ఈ ప్రపంచానికి లేదు. మనం కూడా చూడండి, ఎడారిలో మరుభూముల్లో కనిపించే నీళ్లు మన చేతి ఏమన్నా పని చేయించగలవా? అనాది కాలం నుంచి కనిపిస్తాం. దానికి ఏం పైప్ లైన్ వేసుకోవాలని, ఆ నీళ్ళని వాడుకోవాలని మన చేతి ఏమన్నా ఒక్కొక్క పని కూడా చేపించలేదు. ఎందుకంటే ఆ సామర్థ్యాన్ని కోల్పోయాలి. అది మిథ్యా అని నిశ్చయం అయిపోయింటుంది. జీవన్ముక్త పురుషులు కూడా ఈ ప్రపంచము మిథ్యా అని స్పష్టంగా నిశ్చయం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రపంచం వాళ్ళ చేత ఏ పని చేపించలేదు. మనకు శరీరంతో తాదాత్ముడి జగత్ సత్యత్వ బుద్ధి ఉంటే కన్నా ఇంకా జుట్టు పట్టుకొని అన్ని పనులు మాయ చేపించేస్తూ ఉంటుంది. అందుకే మహాపురుషులకి సమాధి స్థితిని అనుభవించిన వాళ్ళు నిరంకుశులు. వాళ్ళ అంకుశము, వాళ్ళ జుట్టు మాత్రము ఎవ్వరికి దొరకదు. అందుకే అవధూతులు కూర్చుంటే 6 నెలలు ఒకే చోటే కూర్చుంటారు. స్నానం చేయరు, ఏం చేయరు, ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసిందే రూల్. ఏ ఒక్క గుణానికి కూడా వాళ్ళు లోనుకారు. వాళ్ళు శరీర సంఘాతంలో వస్తున్న తమో గుణము, రజోగుణము, సత్వగుణాలకు కూడా వాళ్ళు అతీతంగానే ఉంటారు. మనం ఒకవేళ 2-3 రోజులు ఎక్కువ నిద్రపోయినట్టు మనకే భయం వేస్తుంది. ఏంటంటే నాయన సాధన తప్పించేసి ఇట్లా చేస్తున్నానని బుగులు పుడుతుంది. కానీ వాళ్ళు 6 నెలలు కానీ 10 నెలలు కానీ ఇష్టం వచ్చినంతసేపు ఇట్లా ఉంటారు. నిరంకుశం, వాళ్ళ జుట్టు ఎవరి చేతిలో ఉండదు. ఏకాత్మకోయో నిబిడో నిరంతర, నేను ఘనంగా ఉన్న ఏక స్వరూపుని, నేను నిరంతరంగా వ్యోమేవ పూర్ణ, నేను పూర్ణుని, నేను కంప్లీట్. మనకు ఆ భావనే వస్తలేదు, ఇన్కంప్లీట్ అనుకుంటున్నాం. అందుకే పూర్ణత్వం కోసము ఆ పని చేసుకుంటే కొంచెము పూర్ణమవుతానేమో, దీన్ని పొందితే పూర్ణమవుతానేమో అని చెప్పేసి కంప్లీట్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ వాళ్ళు తెలుసు శాస్త్ర పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. సంపూర్ణమంతా పూర్ణమైన నా స్వరూపంలోనే, నా అధిష్టానంలోనే ఈ సంపూర్ణ ప్రపంచము భ్రాంతి రూపంలో కనిపిస్తూ ఉంది అనే తత్వంలో ఉంటారు. సా కథంను చేష్టతే, ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఈ ప్రపంచము నా చేతిలో పనులు ఎట్లా చేపి నీకైతుంది. అందుకే ఈ ప్రపంచానికి అంత దమ్ము లేదు నా చేతిలో ప్రవృత్తి కర్మలు నివృత్తి కర్మలు చేపించే అంత అని. కాబట్టి ఇంకా నెక్స్ట్ పుణ్యాని పాపాని నిరీంద్రియస్య
నిశ్చేతసో నిర్వికృతే కుతో మమాఖండ సుఖానుభూతేర్ బ్రూతేర్హనన్వా గతమిత్యపి శృతి. పుణ్యాని పాపాని నిరీంద్రియస్య నిశ్చేతసో నిర్వికృతే కుతో మమాఖండ సుఖానుభూతే బ్రూతే హ్యనన్వా గతమిత్యపి శృతి. అందుకే అలాంటి స్థితిని, సమాధి స్థితిని పొందిన వాళ్ళకు పుణ్యం ఉండదు, పాపం ఉండదు, పరమాత్మ స్వరూపులే ఉంటారు. ఎందుకంటే పుణ్యాన్ని పాపాన్ని నిరీంద్రియస్య, వాళ్ళకు ఇంద్రియాలతోటే తాదాత్మ్యం ఉండదు. మరి ఏదన్నా పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ మనం దేనితోటి చేస్తాము? శరీరంతో చేస్తాము, ఇంద్రియాలతోటి చేస్తాము, మనసుతోటి చేస్తాము. మనసా వాచా కర్మన. ఎవరికన్నా ఇంకోరికి మనం సహాయం చేస్తే పుణ్యం వస్తుంది, మనసా వాచా కర్మన ఇంకోరికి ఇబ్బంది పెడితే కనుక పాపం వస్తుంది. శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిసు పుణ్యాయ పరోపకార పాపాయ పరపీడనం. సింపుల్ అంతే. మరి అతనికి శరీరంతో సంబంధం తెంచుకున్నాడు జీవన్ముక్త పురుషుడు. ఇంకా ఇంద్రియాలతోటి సంబంధం లేదు, అంతర్యమైన మనసుతోటి సంబంధం లేదు. ఈ 3 ప్రకారాలు ఇంద్రియాలతో సంబంధమే లేనప్పుడు మరి ఆయనకి పుణ్యాలు పాపాలు ఎట్లా అందుకుంటాయి? నిశ్చేతుడైన నిర్వికారుడైన నిరాకృతి, ఏ ఆకారాలు లేని స్వరూపంలో నిలబడి ఉన్నాడు. కుతో మమ అఖండ సుఖానుభూతేర్బ్రూతే అనన్వాగతి ఇత్యపి శృతి. అందుకే నాలో ఏ పుణ్య పాపాలు నాకు స్పృహ కావు. ఎందుకంటే ముఖ్యంగా జీవన్ముక్త పురుషుడు శరీర తాదాత్మ్యాన్ని తెంపుకున్న తర్వాత ఆయన శరీరంలో కూడా కొన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి. ఆయన నడుచుకొని పోతుంటే కన్నా వంటింటి వరకు కాళ్ళ కిందికి చీములు అవి వచ్చి చచ్చిపోతూ ఉంటాయి. ఆయన ప్రవచనాలు ఉపదేశాలు చేస్తుంటే దానివల్ల ఎంతో పుణ్యం కూడా వస్తూ ఉంటుంది. మరి ఆ జరిగిన క్రియలకి ఆ డిపాజిట్, పుణ్యం డిపాజిట్, పాపం డిపాజిట్, దాని గురించి ఎట్లా అని శాస్త్రంలో ప్రశ్న వస్తుంది. దాన్ని ఆగామి కర్మలు అంటారు. ఆ ఆగామి కర్మలతోటి వచ్చే పుణ్య పాపాలు కూడా జీవన్ముక్త పురుషునికి టచ్ కావు. ఎందుకంటే ఆయన శరీరంతో సంబంధం లేకుండా ఉన్నాడు. మరి ఆయన సంబంధం తెంచుకున్న తర్వాత కూడా ఆయన శరీరంలో జరిగిన పుణ్య పాపాలు కొన్ని డిపాజిట్ ఉంటుంది కదా, దాని గురించి ఏమవుతుందంటే ఎవరైతే ఆ జీవన్ముక్త పురుషుని స్తుతిస్తూ ఉంటారో, సేవ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ అకౌంట్కి పుణ్యం పోతుంది. ఎవరైతే నింద చేస్తూ ఉంటారో, హింసలు చేస్తూ ఉంటారో అలాంటి శరీర సంగతి వాళ్ళకి ఆ పాపం అకౌంట్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ జీవన్ముక్త పురుషులకు మాత్రము అది అంటుకోదు. ఎందుకంటే ఆత్మలో గుణ భావాలు ఉండవు, ఏ ధర్మాలు ఉండవు. ధర్మాతీతుది ఆత్మ. ఇప్పుడు ఆ అగ్ని ఉంది, అగ్ని అది గుణి. అందులో ఉన్న గుణాలు ప్రకాశత్వము, ఉష్ణత్వం, హీటు, లైట్. వేడి చేసేది మళ్ళీ వెలుతురు ఇచ్చేది 2 గుణాలు ఉంటాయి. అందుకే అగ్ని అనేది గుణి, అందులో ఉండే 2 గుణాలు. ఆత్మలో ఎలాంటి గుణాలు కూడా ఉండవు, గుణాతీతమైనది. అందుకే నైయాయికులు ఆత్మ ఒక గుణాలే ఇవన్నీ సుఖ దుఃఖాలు అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే శృతిసార సముద్రంలో కణభోగ్యమచీక్లిపదాత్మగుణం గుణపూగమనేత్యమనాత్మగుణం అనయేవ దిశాస నిరాక్రియతాం నహి నిత్యమనేత్య గుణేన గుణి. కణ్వ ఋషులు అంటూ వాళ్ళకు మతం ఉంటుంది, వైశేషికులు, నైయాయికులు అని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే ఆత్మకు గుణాలు ఇవన్నీ అన్నట్టుగా ఆత్మలో 8 గుణాలు ఆరోపణ చేస్తారు. ఇప్పుడు నిత్యమైన ఆత్మలో అనిత్యమైన గుణాలు ఉంటే కన్నా ఆత్మ కూడా అనిత్యమైపోతుంది. ఇవన్నీ నిత్యమైన గుణాలు కదా. కాబట్టి
నిత్యమైన ఆత్మలో ఈ అనిత్యమైన సుఖదుఖాలు పుణ్యపాపాలు ఇలాంటి గుణాలు ఉండడానికి సాధ్యమే లేదు అని అక్కడ స్పష్టంగా చెప్పేస్తారు. కాకపోతే అలాగే అందుకే జీవన్ముక్త పురుషులు దేనికి అంటుకుండా ఉంటారు. మళ్ళీ ఇంకా ఉక్తమర్థం దృష్టాంతేన విశదయతి ద్వాభ్యాం ఛాయయా స్పృష్టముష్ణం వా శీతం వా శుష్టు దుష్టు వా న స్పృశత్యేవ యత్కించిత్ పురుషం తద్విలక్షణం. ఛాయయా స్పృష్టముష్ణం వా శీతం వా శుష్టు దుష్టు వా న స్పృశత్యేవ యత్కించిత్ పురుషం తద్విలక్షణం. మన నీడ ఉంటుంది, ఛాయ. మన నీడ మీద మనం అటు తిరిగి ఉంటాం. ఒకసారి సాయంత్రం పూటలో ఎండ వచ్చినప్పుడు వెనకాల మన నీడ పడుతూ ఉంటుంది. మనం అటు చూసిన మన నీడని కూడా మనం చూడము. వెనకాల మన నీడ మీద ఎవడన్నా వేడి నీళ్ళు వేసినా సన్నీ లేచినా కాళ్ళతోటి తొక్కినా అసలు మనకి ఏమీ తెలియలేదు, సంబంధం లేకుండా ఉంటాం. అలాగే ఆ జీవన్ముక్త పురుషుడు ఈ శరీరంతో సంబంధం తెంచుకున్న వ్యక్తి ఈ శరీరానికి ఏమైనా కూడా సంబంధం లేకుండా ఉంటాడు. అందుకే ఆ దృష్టాంతాలు మళ్ళీ చెబుతూ ఉంటాను. సిద్ధారూఢ స్వాములకి పిచ్చోడు వచ్చేసి నెత్తి మీద నిప్పులు పెట్టేసి వెళ్ళిపోతాడు. అసలు కనీసం ఆయన చెయ్యి తీసుకొని ఇట్లా పక్కకు కూడా దోసుకోడు. ఎందుకంటే అంత స్పష్టంగా ఆ మన నీడకి మనం ఎట్లా దాని మీద తాదాత్మ్యం లేకుండా ఉంటామో అంత స్పష్టంగా శరీరంతో సంబంధం వదిలిపెట్టేసి ఉంటాడు. ప్రారంధానికి సంపూర్ణంగా వదిలిపెట్టేసి ఉంటాడు. ఇంకా మనం చేతితోటి పక్కకు తోసుకుంటామంటే ఈ శరీరంతో ఇంకా మోహం ఉందని, నా శరీరము అని, దానికి హాని కలుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి ఆ చిన్న క్రియ కూడా చేయరు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామీజీ దిగంబర అవస్థలో నడుచుకుంటూ పోతుంటూ ఒక రాజు చేయి కత్తిరిస్తాడు. చేయి కింద పడిపెట్టి కూడా అట్లే నడుచుకుంటూ పోతూ ఉంటాడు. సంబంధం లేదు ఈ శరీరంతో. అది జీవన్ముక్త స్థితి. ముముక్షువులకి జీవన్ముక్త పురుషులకి స్వాభావికంగా ఏదైతే ఉంటుందో ప్రయత్నంతో మనం అలాంటి తత్వాన్ని పొందాలి. మనం ఎంత లో లెవెల్లో ఉన్నాం. ఒక్కడెవడన్నా ఒక చుచ్చే మాట అంటే తట్టుకోలేకపోతాం. అక్కడ శరీరాన్ని పాటలుగా కత్తిరించి పాడేస్తుంటే కూడా వాళ్ళ రియాక్షన్ లేదు. ఒక చిన్న మాటని సహించలేకపోతాం. ఎంత శరీరంతో ఎంత సంబంధం పెట్టుకున్నా నేను మనం ఎక్కడ ఉన్నామో జీవన్ముక్త పురుషుడు ఎట్లా ఉంటారు. అది అలాంటి స్థితిలో ఉండాలి. మనము అలా ప్రయత్నం చేసుకోవాలి. కొద్దిగా బాధ అయినా ఎవరైనా మనసావాచకరణ ఇబ్బందులు పెట్టినప్పుడు ఏదో మనం పూర్వజన్మలు చేసిన కర్మని కాబట్టి అది రిటర్న్ వస్తుంది అని సైలెంట్గా ఉండాలి. నొప్పి అయినా కూడా దాన్ని రియాక్ట్ చేయకుండా సైలెంట్గా ఉండాలి. అలా మనం అలవాటు చేసుకుంటూ పోతే అలాంటి గొప్ప స్థితికి పోతాం. ఇది కదా సర్వతంత్ర స్వతంత్రమైన స్థితి. అందరూ స్వతంత్ర పోరాటాలు చేస్తున్నారు. కోడాలు అత్త నుంచి స్వతంత్రత, పిల్లలు తల్లిదండ్రుల నుంచి స్వతంత్రత. ఆ స్థూల రూపంలో ఎంత స్వతంత్రాన్ని పొందితే ఈ శరీరం లోపల ఇరుక్కో ఉండవు కదా. శరీరం ఈ జుట్టు నీ చేతి అందరి చేతికి దొరికినట్టే. ఎవడన్నా నీ మనశ్శాంతిని పాడు చేయొచ్చు. 2 చుచ్చే మాటలంటే నా నీకు నెల రోజులు నిద్ర లేకుండా చేస్తాడు. అంత వీక్గా మన జుట్టు అందరి చేతులకి ఇచ్చి ఉంటాం ఈ శరీరంతో తాదాత్మ్య సంబంధం పెట్టుకొని. కాబట్టి జీవన్ముక్త పురుషులు కంప్లీట్గా దాన్ని తొలగించుకుంటారు. సంబంధమే ఉంటుంది, ఏమన్నా చేసుకో ఈ శరీరంలో అని చెప్పేసి. ఈ జీవభావం ఉంది కదా. జీవస్య ఉపాదేహే ప్రతిబింబ పక్షపాతిత్వాత్. మన లోపలున్న ఈ అంతఃకరణ మనమేమో ఆ మనసు గులాములం అయిపోయాము. మనమేమో ఏదో ఒకరోజు ఆ లోపలున్న మనసు బుద్ధి నువ్వు సచ్చిదానంద స్వరూపుడు, నీకు ఈ శరీరానికి సంబంధం లేదని అది సర్టిఫికేట్ ఇస్తుందని మనం కాసుకోండాం. అది జరగని పని. అది ఆ ఓరియంటేషన్ వదిలిపెట్టాలి. ఎందుకంటే అది ప్రతిబింబ పక్షపాతిత్వాత్. ఈ ఉపాధి జీవభావానికి అది పక్షపాతం ఉంటుంది. అంతఃకరణము మనకు దాని అవసరమే లేదు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలా. అందుకే మనకు పెండింగ్ ఫైల్ లాగా ఎప్పుడు నేను ఇంకా ఆ స్వరూపాన్ని పొందలేదు, ఇంకా ఏదో చేసేది ఉంది, పొందేది ఉందని ఎందుకు అనిపిస్తుందంటే మనం అక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాం. ఏదో ఒకరోజు ఆ మనసు బుద్ధి ఇప్పుడు నువ్వు జీవన్ముక్త పురుషుడు అయిపోయావు, నీకు ఈ శరీర సంబంధంగా అది సర్టిఫికేట్ ఇస్తుంది, అప్పటి వరకు నేను అజ్ఞాని ముద్ర వేసుకొని తిరుగుతూ ఉంటాం.
ఎప్పటికీ 3 కాలాల్లో ఎప్పటికీ మనం ఈ శరీరంతో బంధనంలోకి రానే లేదు. బంధంలో ఉన్నట్టు ఈ మనసు బుద్ధులే మనకి తప్పుడు నిర్ణయాలు ఇస్తున్నాయి. సూక్ష్మమైన పరమాత్మతోటి పాంచభౌతిక వస్తువులు టచ్ కూడా చేయలేవు. ఆ జీవం ఆ అంతఃకరణలో మనము దాని మనసున గులాములం అయిపోయాము. ఆ మనసేమో ఈ జీవభావానికి పక్షపాతం, పార్షియాలిటీ, అటువైపే నీకు నిర్ణయాలు తీసుకొని పోయి జగత్తు సత్యత్వ బుద్ధి జీవభావాన్ని పుష్టి చేసుకుంటూ ఉంటుంది. వదిలిపెట్టేలా మనసు బుద్ధులు డిసిషన్లు మనకు అవసరం లేదు. పనికిరాని అవి ప్రతిరోజు సుషుప్తి అవస్థనే లేకుండా వెళ్ళిపోతున్నాయి, మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాయి. సుషుప్తి అవస్థలు మనసు బుద్ధులు లేనప్పుడు ఎంత ప్రశాంతంగా, ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు, మనలో మనం ఉన్నాం. అలాంటి స్వప్నాలు లేని నిద్ర లేచి పడుకొని లేస్తే ఎంత రిఫ్రెష్మెంట్ ఉంటుంది, ఎంత ఎనర్జీ ఉంటుంది. 90 నిమిషాలు ఒక స్లీప్ సైకిల్ వస్తే ఏ రోగాలు రావంటారు. మరి అలాంటి స్వస్థ స్థితిని ఆ మనసు బుద్ధులు దరిద్రం పోయినప్పుడే కదా అనుభవించింది. అలాంటి మనసు బుద్ధుల్ని ఎప్పుడూ యాక్టివ్ మోడ్లో పెట్టుకుంటే కన్నా ఇంకెక్కడ మనకి కళ్యాణం. వదిలిపెట్టేయాలి వాటిని అంతే, సంబంధం లేకుండా. జీవన్ముక్త పురుషులు చంపేసుకుంటారు దాన్ని. అస్సలు అవి ఇచ్చే నిర్ణయాలకి ఎప్పుడు తల వంచరు. భర్తృహరి మహారాజ్ అంటాడు, ఓ మనసా, ఇన్ని రోజులు నా చెవులో పువ్వు పెట్టావు నువ్వు. నాకు సంబంధం లేని ఈ పాంచభౌతికమైన శరీరంకు ఉన్న సమస్యలన్నీ నా సమస్యలన్నీ నాకు మోసం చేసావు. నాకు నీకు సంబంధమే లేదు. నేను గురువుల ద్వారా, శాస్త్రం ద్వారా నేను ఎవరన్న స్వరూపాన్ని నేను తెలుసుకున్నాను. నేను నిత్య సాక్షి స్వరూపాన్ని లోపల. ఇంకా నువ్వు చూడు, ఇంకా నీకు నువ్వేమన్నా తప్పుడు పనులు చేసి నీకు దెబ్బలు పడితే కానీ నువ్వే దుఃఖాన్ని అనుభవించాల. నాకు సంబంధం లేదు చూడు, నేను సాక్షి భావంలోనే ఉంటాను. అందుకే ఇవన్నీ తెలుసుకొని తూష్ణీం బావా, ఇప్పుడైనా సైలెంట్ అయిపో. ఇన్ని రోజులు నీ దుఃఖాలు, నీ కష్టాలని నేను అనుభవించేటట్టు చేశావు. ఇంకా నేను అసలు నమ్మును నిన్ను అని చెప్పేసి. అందుకే మహాపురుషులు ఆ శరీర సంఘాతానికి ఒకసారి స్వయంగానే కొట్టుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి శరీర సంఘాతం ద్వారా మనసా వాచ కర్మన ఒక తప్పు చేసేస్తారనుకో, ఋషులు ఊరికి వాళ్ళకి వాళ్ళే కట్టి తీసుకొని చంపు తీసుకొని వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. మనం చూసేటోడికి వీడు పిచ్చోడేమో, పిచ్చి పట్టిందేమో మనం అనుకుంటాం. శ్రీశైలంలో చూశాను ఒక ఆయన్ని నేను, కదలివనంలో. వాళ్ళు కొట్టుకుంటారు. అంటే ఈ శరీర సంఘాతం ఏదో ఒకటి తప్పుడు పని చేసి ఉంటుంది. ఇప్పుడు మనం వేరేటోళ్ళు తప్పు చేస్తే కానీ వాడిని ఎట్లా కొడతామో, ఈ శరీరాన్ని కూడా వేరేవాడు అనే భావంతో నువ్వు ఎందుకు తప్పు చేస్తావు, ఎందుకు వానికి ఆ తప్పుడు పని చేస్తావు, అలాంటి తప్పుడు పని చేస్తావని వాళ్ళ శరీరానికి వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. అంత సాక్షిభావంలో ఉంటారు వాళ్ళు. మనం ఈ స్వార్థంలాగా ఇన్వాల్వ్ అయిపోతాం. కాబట్టి అందుకే ఈ ఒక అంతఃకరణం ఒక మాట మనం ఎప్పుడు వినకూడదు. ప్రతిరోజు ప్రతి క్షణము దీన్నే గుర్తు చేస్తూ ఉండాలి. మనం ఇరుక్కుపోయాము, మనసుని గులామత్వం తీసుకున్నాము. మనుషుడి గులాము కాదు, శాస్త్రం వల్ల గురువుల గులాముడు కావాలి. గురువిన గులామ నాగు తనక దొరేదన్న ముకుతి అంటారు. అందుకే అయితే కన్నా శాస్త్రము ఒక గులాములు కావాలి. మళ్ళీ అవికారముదాసీనం గృహధర్మ ప్రదీపవత్, ఇది ఆ శ్లోక. అవికారముదాసీనం 506లో ఉంది ఇక్కడ. అవికారముదాసీనం గృహధర్మ ప్రదీపవత్ దేహేంద్రియమనోధర్మాః నైవాత్మానం స్పృశంత్యహో. అవికారముదాసీనం గృహధర్మ ప్రదీపవత్ దేహేంద్రియమనోధర్మాః నైవాత్మానం స్పృశంత్యహో. ఏమి 2 లైన్ లేదా? ఏముంది 2 లైన్లు? నెక్స్ట్ శ్లోకంలో మొదటి లైన్ ఉంటుంది చూడు. దేహేంద్రియమనో ధర్మ నైవాత్మాన స్పృశంత్యహో లేదా? రవేరత కర్మే, అదే ప్రింటింగ్ మిస్టేక్ ఉంటుంది. ఇందులో ఈ శ్లోకం అర్థం ఏంటంటే అవికారం ఉదాసీనం గృహధర్మాః ప్రదీపవత్. ఇంటి లోపల మనం దీపం వెలిగించి పెట్టింటాం కదా, ఆ ఇంటి లోపలే ఆ దీపం వెలుగుతున్నప్పటికీ
దీపం నేను ఇల్లు అనే భావన తెచ్చుకుంటుందా? తెచ్చుకోదు. అట్లా మనం ఈ శరీరం లోపల మన లోపల సచ్చిదానంద స్వరూపము, ప్రకాశ స్వరూపము, సాక్షి చైతన్యంగా లోపల ఉన్నాము. మనము ఈ శరీరమే నేను అనే భ్రాంతిలోకి వచ్చేసి దీపము నేనే ఈ ఇల్లు అన్న భ్రాంతిలో వచ్చినట్టుగా మనము అట్లా వచ్చేసినాం. అది కుదరని పని. లోపల మనం ఈ శరీరంలో ఉన్న వెలుగుతున్న దీపం సాక్షి చైతన్యం. మనము దేహేంద్రియ మనోధర్మా నయేవ ఆత్మానం స్పృశంతి. ఎలాగా దీపం లోపల ఇంటి లోపల ఉన్న దీపాన్ని ఇంటిలో ఉన్న వస్తువులకి ఏమీ సంబంధం లేకుండా ఉంటుందో, అలాగే మనం లోపల సాక్షి చైతన్యము, ప్రకాశ స్వరూపులు మనం ఈ శరీరానికి సంబంధం లేకుండానే ఉంటాము. అనవసరంగా మనం కల్పించుకుంటూ ఉంటాము. అందుకే త్రిభిః దృష్టాంతైః ఆత్మనః అసంగతాం ప్రతిపాదయతి రవేరితి అని. అందుకే దృష్టాంతాల ద్వారా ఆత్మ అసంగత్వాన్ని ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు. రవేర్యథా కర్మణి సాక్షిభావో వహ్నేర్యథా వాయసి దాహకత్వం రజ్జోర్యథారోపితవస్తు సంగః తథైవ కూటస్థచిదాత్మనో మే రవేర్యథా కర్మణి సాక్షిభావో వహ్నేర్యథా వాయసి దాహకత్వం రజ్జోర్యథారోపితవస్తు సంగః తథైవ కూటస్థచిదాత్మనో మే. ఎలాగైతే మనం చేసే పుణ్యకర్మలకు, పాపకర్మలకు పొగులు సీసీ కెమెరా సాక్షి వచ్చేసి సూర్యదేవుడు శాస్త్రంలో వస్తుంది. రాత్రిపూట్ల చంద్రుడు. ఇవి రెండు సీసీ కెమెరా అన్నట్టు. అందుకే చిత్రగుప్తుడు అంటే గుప్త రూపంలో చిత్రాలు తీసేవాడు అని, పెద్ద సీసీ కెమెరా అయిన. ఎలాగైతే మనము చేసే పుణ్యపాప కర్మలకి రవి కేవలము సూర్యచంద్రులు సాక్షి రూపంలో ఉంటారో, మళ్ళీ అగ్నిలో ఎప్పుడు దాహకత్వం ఉంటుంది. ఈ బంగారులో అన్ని వేరే మెటల్ అన్నీ కలిసి ఉంటాయి. అగ్నితోటి కరిగిచ్చేస్తే బంగారం ఒకవైపు, వేరే మెటల్ ఇంకో వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా అందులో ఉన్న పావకత్వం, ప్యూరిఫైయింగ్ తత్వం ఏదైతే ఉందో, మళ్ళీ దాని తర్వాత ఈ పగ్గం కింద పగ్గం పడి ఉంది, తాడు మీద మనం పాములాగా కనిపిస్తున్నాయి, రకరకాల పాములాగా కనిపిస్తున్నాయి. ఎట్లయితే ఆ కర్మలకి సూర్యుడు సాక్షిలాగా అంటుకుంటూ ఉన్నాడో, మళ్ళా ఈ బంగారంలో అగ్నిలో ఉన్న దాహకత్వం అంటుకుండా ఎలా ఆ తత్వం ఉంటుందో, అలాగే ఈ కనిపిస్తున్న పాము, భ్రాంతిలో కనిపిస్తున్న పాముకి తాడు అంటుకుండా సాక్షిభావం ఎట్లుంటుందో, అలాంటి కూటస్థ చిదాత్మ స్వరూపాన్ని నేను అని శిష్యుడు అనుభవిస్తూ ఉన్నాడు. వాడి అనుభవంలో అలాంటి స్వరూపం దేనికి అంటుకుండా కేవలం సాక్షిభావంతో ఉన్నాడు. అలాగే స్వస్య అనుభవాత్ నిర్ధర్మకత్వం మాహా కర్త ఇది. అందుకే అతనికి ఇప్పుడు అనిపిస్తూ ఉంది, ఇంతకుముందు నేను ఆ పని చేస్తే, ఈ పని చేస్తే, నేను ఆ పని చేపిస్తే, ఈ పని చేపిస్తే ఏదైతే అంత భ్రాంతి రూపంలో అనుకుంటూ ఉంటారు. వింటూ ఉంటాం కదా మనుషులతోటి మాట్లాడుకున్నప్పుడు, ఎక్కడ చూసినా కర్తృత్వాన్ని చెప్పుకుంటూ ఉంటారు. మేము అది చేస్తుంది, ఇది చేస్తుంది, అట్లా ఉండే, ఇట్లా చేస్తుంది, అది చేపిస్తుంది, ఇది చేపిస్తుంది అని కర్తృత్వ భావం నుంచి బయటకు రాలేకపోతుంటారు. కానీ ఆ స్థితిలో ఉన్న వ్యక్తి, ఓహో నేను అసలు ఏమీ చేయలేదు, నేను సాక్షి రూపంలో ఉన్నాను. ఈ శరీర సంఘాతానికి పూర్వజన్మ పుణ్యకర్మ పాపకర్మల వల్ల ఈ శరీరంలో కొన్ని క్రియలు చేస్తుంది. దానికి కేవలం నేను సాక్షిభూతానంతే. చేసేది అంతా ఆ పరమాత్మ తత్వమే, అంతా ఆయనకి చెందింది అని చెప్పేసి నాకు అసలు సంబంధం లేదనే స్థితిలో ఉంటారు. కర్తాపి వా కారయితాపి నాహం
భోక్తాపి వా భోజయితాపి నాహం भोक्तापि वा भोजयितापि नाहं ద్రష్టాపి వా దర్శయితాపి నాహం दृष्टापि वा दर्शयितापि नाहं సోహం స్వయం జ్యోతిరనీద్రిగాత్మా सोऽहं स्वयं ज्योतिरनिर्विगात्मा కర్తాపి వా కారయితాపి నాహం భోక్తాపి వా భోజయితాపి నాహం ద్రష్టాపి వా దర్శయితాపి నాహం సోహం స్వయం జ్యోతిరనీద్రిగాత్మా कर्तापि वाहं కారయితాపి వాహం कारयितापि वा నాహం भोक्तापि वाहं भोजयितापि नाहं दृष्टापि वा दर्शयितापि नाहं सोऽहं स्वयं ज्योतिरनिर्विगात्मा నేను కర్తాని కాదు, చేసేవాడిని కాదు. కారయితాపి నాహం, నేను చేపించేవాడిని కూడా కాదు. భోక్తాపి, నేను ఇన్ని రోజులు అది తిన్నాను, ఇది తిన్నాను, అది అనుభవించాను, ఇది అనుభవించాను అనుకున్నాను. తినేవాడిని కాదు, నేను తినిపించేవాడిని కూడా కాదు. ద్రష్టాపివా, చూసేవాడిని కాదు, చూపించేవాడిని కూడా కాదు. అహం సహా స్వయం జ్యోతిరనీద్రిగాత్మ, నేను స్వయం జ్యోతి ప్రకాశం, ఇవన్నిటినీ సాక్షిభావంలో చూసేవాని. అంత అజ్ఞానంలోనే అనవసరంగా మనం క్రెడిట్ తీసుకుంటాం. అందుకే నిజమైన భక్తుడు, ఓ ఈశ్వర, నువ్వు సృష్టించిన పంచభౌతికమైన ప్రపంచము, నువ్వు సృష్టించిన పూల చెట్టు, ఆ పూల చెట్టుకి కొద్దిగా నీళ్లు పోసేసుకున్నావు. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు వర్షం కురిపిస్తే వస్తాయి నీళ్ళు, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? అంతా నీది. ఆ పువ్వుని తీసుకొచ్చేసి నేనేదో నీకేదో గొప్పగా నాదేదో పెట్టినట్లు పెడుతున్నాను కదా. ఎంత అహంకారం, ఎంత అజ్ఞానం నాది. ఈ ప్రపంచంలో ఏది అసలు నీది, నీ వస్తువు కానీ ఒక్కటి కూడా నాకు కనిపిస్తలేదు. నీ వస్తువు నీకు పెట్టడం ఏంటి? కొంతమంది వస్తూ ఉంటారు, అక్కడ ఆశ్రమంలో ఏదో ఒక పూల చెట్టు ఉంటుంది, అదే పూల చెట్టు తెంపుకొని ఆశ్రమంలో నా గురుగారికి ఆ పూలు సమర్పిస్తారు. కాబట్టి నీకు ఏమి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కానీ నా దగ్గర ఏదో ఒకటి స్పెషల్గా కొత్తగా నేను పుట్టించుకునేట్టు ఒకటి ఉంది. ఏంటి అదంటే అహంకారం. నేను అనే అహంకారం. అందుకే అహంకారాన్ని నీకు సమర్పణ చేసేస్తున్నాను అని. లేకపోతే అంత అనవసరంగా ఆ భగవంతుని కృప లేకపోతే కానీ ఒక్క పని కూడా కాదు. చెప్తే కదా, బెంగళూరులో ఒక ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయింటే, అతని ఫ్రెండ్దే హాస్పిటల్, ఐసీయూలో బిల్లు ఒక్క రోజుకి, పెద్ద హాస్పిటల్ అట్లా వేసేస్తారు వెంటిలేషన్లో పెట్టినప్పుడు, ఒక్క రోజుకి 80,000 ఎంత వేశారు. 4-5 రోజులు ఏమో ఉన్నాడు. ఇంకా ఆ బిల్లు తీసుకొని పోయి ఇచ్చినప్పుడు కొద్దిగా కన్నీళ్ళు వేసుకున్నాడంట. కన్నీళ్ళు వేస్తే ఫ్రెండ్ దగ్గర హాస్పిటల్, అరే ఎందుకురా బాధపడుతున్నావు, నీ దగ్గర డబ్బులు లేకపోతే ఏం అవసరం లేదులే, బాగున్నోడే, లేదురా నాకు ఈ డబ్బులు బాగానే ఉన్నాయి, నాకేం బాధ కాలేదు అంటే, మీరు ఒక్కరోజు ఆక్సిజన్కి 80,000 ఛార్జ్ చేస్తున్నారు కదా. చిన్నప్పటి నుంచి నేను భగవంతుడు ఆ ఆక్సిజన్ నాకు ఫ్రీగానే ఇచ్చాడు కదరా, ఆ భగవంతునికి మనం ఎంత రుణపడి ఉన్నాము అనే తత్వంలో నేను ఇట్లా కన్నీళ్ళు వచ్చాయి నాకు అని గుర్తు తెచ్చుకోము కదా ఆ భగవంతుని. అంతవరకు ఆరోగ్యము, ఆ పీల్చుకునే తత్వము అవన్నీ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి అనవసరంగా మనము సూక్ష్మంగా విచారణ చేసుకోకుండా పోతే అన్ని చోట్ల క్రెడిట్ నేను చేశాను, నేను చేయకపోతే అవుతుందా? మనుషులకి అహంకారం ఎక్కువ. మేము పొలంలో కష్టపడి దున్నుకుండా పోయి మేము మా జీవితాలు మేమే బతుక్కుంటున్నామని. ఒరే పిచ్చోడా, 84 లక్షల జీవరాశుల్లో మనుషుల సంఖ్య 800 కోట్లు కూడా లేదు. చాలా తక్కువ పర్సంటేజ్ అంటే మనుషులది. మిగతా 84 లక్షల జీవరాశుల కోట్లు అవేమి పొలాల్లో దున్నుకొని ఏమి జీవిస్తలేవు. 84 లక్షల జీవరాశులు ఉన్న కోట్లు భగవంతుడు అన్నిటికీ దేనికి ఏది కావాలో అవన్నీ ఇచ్చాడు. ఈ మనిషి ఒక్కడే అహంకారంతో నేను కష్టపడితే నేను బతుకుతున్నాను, నేనే అంతా నా కష్టంతోనే నేను జీవిస్తున్నానని అహంకారం ఉంటాడు. నువ్వు వేసే ఇత్తనంలో నీకు తెలుస్తుంది. ఒకే లైన్లో అన్ని ఇత్తనాలు ఒకే అంగడిలో తీసుకొచ్చావు, ఒకే ప్యాకెట్లో ఇత్తనాలు వేస్తావు. ఒక ఇత్తనం మొలక వస్తుంది, ఇంకో ఇత్తనం మొలక రాదు. ఆ భగవంతుడికి తెలుసుకుంటే కానీ అసలు ఒకసారి రోగాలు వస్తే కానీ చేతికి వచ్చిన పంట నోటికి కూడా రాదు మళ్ళీ.
ప్రతిదీ కూడా ప్రతి క్షణంలో కూడా భగవంతుని ఒక ఆ, కృపతోటే మనకు వస్తూ ఉంటుంది. కానీ మనం క్రెడిట్ మనం దొబ్బేస్తాం. అంతా నేను కష్టపడితే నేనే నేనే నేను 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 అని అహంకారంతో పుట్టి అహంకారంతోనే చచ్చిపోతుంది. సరే నేనే నేనే అనుకుంటావు కదా, ఆ ఫలాలు వచ్చినప్పుడు వరస్ట్ ఫలాలు దుఃఖమైన ఫెయిల్యూర్లు కూడా నువ్వే తీసుకో అంటారు. అందుకే ఆ కర్తృత్వం లేకుండా ఫలాపేక్ష లేకుండా డ్యూటీ ఓరియంటెడ్గా చేసుకుంటూ పోతే కన్నా రిజల్ట్ వచ్చిన రోజు అది మంచిగా వచ్చినా చెడుగా వచ్చినా కూడా నువ్వు న్యూట్రల్గానే ఉంటావు. నువ్వు రిజల్ట్ ఓరియంటెడ్గా ఫలాపేక్ష పెట్టుకొని నువ్వు పని చేసినప్పుడు చేసేటప్పుడు నీకు ఆనందం ఉండదు. ఒక్కరోజు ఆ రిజల్ట్ కోసం వెయిటింగ్ లిస్ట్లో పెట్టుకుంటావు ఆనందాన్ని. విత్తనాలు వేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు, దాన్ని మెయింటైన్ చేసేటప్పుడు ఏమీ ఆనందం ఉండదు, అంత కష్టమే ఉంటుంది. ఆ రిజల్ట్ ఒకవేళ మంచిగా వస్తే ఆనందపడతావు, లేదా ఫెయిల్యూర్ అయిపోతే కన్నా ఏడుస్తూ ఉంటావు. అదే నువ్వు రిజల్ట్ డ్యూటీ ఓరియంటెడ్గా కర్తవ్య భావంతో ఈశ్వరార్పణ బుద్ధితోటి చేసుకొని పోతా ఉంటే నా పాలకి ఇది వచ్చింది, నా కర్మకి ఇది వచ్చింది, నేను చేసుకుంటూ పోతాను, రిజల్ట్ మంచిగా రాని చెడుగా రాని అనే భావంతో చేస్తే నువ్వు విత్తనాలు వేసేటప్పుడు ఆనందం పడుతూ ఉంటావు, కలుపు తీసేటప్పుడు ఆనందంగా ఉంటావు, ఎప్పుడు ఆనందంగానే ఉంటావు. ఆ ఒక్కరోజు కోసం నీ ఆనందము పెండింగ్ లిస్ట్లో ఉండదు. అట్లా ఈశ్వరార్పణ బుద్ధితోటి చేసుకొని అహంకారాన్ని తెచ్చుకోవాలి. వాస్తవికంగా అంతా ఈశ్వరుడే చేస్తూ ఉంటాడు. అర్జునుడు మహాభారత యుద్ధంలో అందరినీ కొట్టి పడేసానని బాగా గర్వంతో ఉంటాడు. గర్వంతో ఉండి లాస్ట్లో బర్బరీకుడు ఉంటాడు, ఘటోత్కచుని కొడుకు. అతని తల కత్తిరించిన తర్వాత కృష్ణుని ఒక వరం కోరుకుంటాడు. తెలుసా, బర్బరీకుడు ఘటోత్కచునికి ఒక కొడుకు ఉంటాడు, చాలా బలవంతుడు, దేవి ఉపాసన చేసింటాడు. ఒక్క బాణంతో మొత్తం మహాభారతంలోని అందరినీ ఒకే బాణంతో చంపేసేంత సామర్థ్యాన్ని పొందింటాడు. ఆ దేవిని ఎట్లా వరం కోరింటాడంటే, ఏ పక్షము బలహీనంగా ఉంటుందో అటువైపుపై బర్బరీకుడు యుద్ధం చేస్తాడు. ఇంకా నేను మహాభారతం యుద్ధానికి ఫస్ట్ కౌరవులు సంఖ్య ఎక్కువ ఉంటుంది, వాళ్ళ అక్షోణి సేహ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి మా పాండవులు బలహీనంగా ఉన్నారు అని చెప్పేసి పాండవుల వైపు యుద్ధం చేయాలనే భావంతో వచ్చింటాడు. ఇదెందుకు కరెంటు ఇన్వర్టర్ ఉండాలి కదా, ఇన్వర్టర్కి పెట్టాలి కదా. ఇది దమూర్కం ఇన్వర్టర్కి పెట్టినారా? ప్లగ్ మైకు ఇన్వర్టర్కి పెట్టాలి. అది కరెంటు పోయినా కూడా ఇంక పాట లాగకుండా ఉండాలని. వచ్చింది, కరెంట్ వచ్చింది. ಮತ್ತೆ ಪಾಠ ಆದ್ಮೇಲೆ ఆ బర్బరీకుడు అలా యుద్ధం వైపు వస్తుంటాడు. కృష్ణుడు ఇంకా అక్కడ భగవద్గీతను ఉత్పన్నం చేసి పెద్ద లీల చేయాలనుకుంటాడు. వీడు కొంప ముంచేటట్టు ఉన్నాడని చెప్పేసి బ్రాహ్మణ వేక్షంలో అడ్డం వచ్చేస్తాడు. వచ్చేసింది ఫస్ట్ ఇంటికి వానికి అంత సామర్థ్యం ఉందా అని ఫస్ట్ చెక్ చేస్తాడు. ఎవరు అయ్యా నువ్వు అట్లా ఇట్లా అంటే చెప్తాడు. ఓహో, నువ్వు అంత పెద్ద సామర్థ్యం ఉన్నాడు అయితే కన్నా చెప్తాడు, ఒకే బాణంతో మొత్తం అందరినీ లేపేయగలను నేను అంటాడు. అయితే ఆ పెద్ద రావి చెట్టు ఉంటుంది, పెద్దదంటే పెద్ద రావి చెట్టు. మరి ఈ రావి చెట్టులో ఉన్న ఆకులన్నీ ఒకే బాణంతో నువ్వు రంధ్రం పెట్టి చేసి చూడు అంటాడు. సరే అని మంత్రము కళ్ళు మూసుకొని మంత్రం జపం చేసుకొని వదిలిపెట్టినప్పుడు ఒక ఆకుని తీసుకొని కృష్ణుడు తన కాలు కిందకి పెట్టుకుంటాడు. మొత్తం ఒక బాణం వేస్తే రాగి చెట్లో ఉన్న ఆకులన్నీ రంధ్రాలు పడిపోయి కృష్ణుడు కాలు కింద ఉన్న ఆకు కూడా రంధ్రం పడిపోతుంది. అప్పుడు ఈ కృష్ణుడు వామ్మో వీడు కొంప ముంచేటట్టు ఉన్నాడని చెప్పేసి నన్ను సుదర్శన చక్రం తీసుకొని కత్తిరించేస్తాడు. ఎందుకంటే కానీ చూడు నాయన, నువ్వేమో మీ వాళ్ళ వైపు బలహీనంగా ఉన్నారు, యుద్ధం చేయాలని వస్తున్నావు. యుద్ధం 2-3 రోజులు అయిన తర్వాత కౌరవులు అర్జునుడు ముగిచ్చేస్తాడు, దెబ్బ 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 పడేస్తాడు. అప్పుడు వాళ్ళు బలహీనులవుతారు. నువ్వు కోరిన వరం పర్వాక నువ్వు కౌరవుల వైపు వెళ్ళాలి. నువ్వు కౌరవుల వైపు పోయినప్పుడు మీ వాళ్ళకి నువ్వే చంపుతావు. నువ్వు అలాంటి పిచ్చి వరం అడిగావు కాబట్టి ఇలాంటి పని చేయాలి అనుకున్నానని. కానీ ఒక పోనీలే కృష్ణ, నీ చేతిలో నేను చస్తున్నాను, చాలా సంతోషం, నాకు ఇంకా మోక్షమే దొరుకుతుంది. కాబట్టి నాది ఒక కోరిక, ఈ మహాభారత యుద్ధాన్నంతా మొత్తం చూసిన తర్వాత నేను ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాను. సరేలే, ఈ శరీరానికి తలకు మాత్రం ఆ శక్తి ఇచ్చింటాడు. మొత్తం అంతా చూస్తూ ఉంటాడు. చూసిన తర్వాత లాస్ట్లో వీళ్ళంతా వచ్చిన తర్వాత బర్బరీకి దగ్గరికి తీసుకొస్తాడు.
ఇంకా అర్జునుడికి విపరీతమైన, అందరికీ ఉంటుంది, మళ్ళీ యుద్ధం చేసాం అందరినీ చంపేశామని చెప్పేసి అంటాడు. ఏం బరుబరిక, ఎట్లుండే మా పరాక్రమము అని అడుగుతాడు అర్జునుడు. ఏం పరాక్రమము, అసలు నాకు అన్ని చోట్ల అక్కడ శివుడే త్రిశూలాలు బాణాలు తీసుకొని అంతా శివుడే చంపుతున్నాడు, నాకు ఎవరు కనిపించలే. అప్పుడప్పుడు కొద్దిగా నీ గాంధీ సౌండ్, తాడు ఇట్లా అన్నప్పుడు ఆ సౌండ్ కొంచెము గర్జన వినిపిస్తుండే, అంత తప్పితే నాకు ఇంకోటి ఎవడు కనిపించలేదు, అక్కడ ఒక్క శివుడే కనిపించాడు అని. ఆ దివ్య దృష్టిలో ఉన్నప్పుడు అంతా చేసేది ఆయనే, అంతా జగన్నాటక సూత్రధారి ఆ పరమాత్ముడు. ఊరికే మనము నేను అని క్రెడిట్ కొట్టేస్తూ ఉంటాం అంతే ఆ భగవంతుడిలా. అందుకే ఈ జ్ఞానికి, ఆ సమాధి స్థితిని అనుభవించిన జ్ఞానికి స్పష్టంగా తెలుస్తూ ఉంది, నేను కర్తాని కాదు, కారయితాని కాదు, భోక్తాని కాదు, భోజయితాని కాదు, కేవలం సాక్షి స్వరూపని, స్వయం జ్యోతిని, అనీద్రిగాత్మ, నేను సాక్షి చైతన్యాన్ని అనే తత్వంలో అనుభవ రూపంలో వ్యక్తం చేస్తున్నాడు. మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.